హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్ గమనిస్తే ఇందులో ఇంటర్మీడియట్ స్థాయికి సంబంధించిన సిలబస్ జంతుశాస్త్రం జువాలజీ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన యూనిట్ వైజ్ కంప్లీట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇవాళ టాపిక్ ఏంటి అంటే సెకండ్ ఇయర్ జువాలజీకి సంబంధించి యూనిట్ 5A మానవ పునరుత్పత్తి వ్యవస్థ, యూనిట్ 5A హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించినటువంటి టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ టు డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు, కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ టు డిఎస్సీలకే కాకుండా ఈ వీడియోస్ అన్నీ కూడా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు, కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్ ప్రకారంగా ఇందులో ఇంటర్మీడియట్ స్థాయి సిలబస్ సంబంధించి జంతుశాస్త్రం జువాలజీకి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన యూనిట్ వైజ్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇవాళ టాపిక్ ఏంటి అంటే సెకండ్ ఇయర్ జువాలజీకి సంబంధించిన యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 5A మానవ పునరుత్పత్తి వ్యవస్థ, యూనిట్ 5A హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. క్రింది వానిలో ప్రాథమిక లైంగిక అవయవం ఏది? క్రింది వానిలో ప్రాథమిక లైంగిక అవయవం ఏది? ఆప్షన్ ఏ స్క్రోటం, ఆప్షన్ బి యోని, ఆప్షన్ సి పురుషాంగం, ఆప్షన్ డి వృషణాలు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. క్రింది వానిలో ప్రాథమిక లైంగిక అవయవం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వృషణాలు. రెండవ ప్రశ్న గమనిస్తున్నాం. వృషణాలలో తగిన ఉష్ణోగ్రతను నిర్వహించడానికి ఏ కండరాలు సహాయపడతాయి? ఆప్షన్ ఏ డార్టస్ కండరాల, ఆప్షన్ బి క్రిమాస్టర్ కండరాల, ఆప్షన్ సి ఏకామాబీనా, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి. మూడవ ప్రశ్న చూస్తూ ఉన్నాం. వృషణాలు స్క్రోటంతో కలిపి దేనితో అనుసంధానించబడి ఉంటాయి? ఆప్షన్ ఏ శుక్రత్రాడు, ఆప్షన్ బి ఇంగువినల్ కెనాల్, ఆప్షన్ సి వాస్ డిఫరెన్స్, ఆప్షన్ డి గుబెర్నాకులం. వృషణాలు స్క్రోటంతో కలిపి దేనితో అనుసంధానించబడి ఉంటాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గుబెర్నాకులం. నాలుగో ప్రశ్న చూస్తూ ఉన్నాం. మగవారిలో వృషణాల వైఫల్యం, వృషణం లోపలికి దిగడం ఏమంటారు? ఆప్షన్ ఏ క్రిప్టోర్కిడిజమా, ఆప్షన్ బి సుంతీనా, ఆప్షన్ సి నపుంసకత్వమా, ఆప్షన్ డి సంపీడనమా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రిప్టోర్కిడిజం అంటారు. ఐదవ ప్రశ్న గమనిస్తున్నాం. ఇన్వాజినేషన్ ద్వారా ఏర్పడిన వృషణాల యొక్క వృషణాల లోబుల్స్ వీటితో ఏర్పడతాయి? ఆప్షన్ ఏ ట్యూనికా వెజినాలిస్, ఆప్షన్ బి మెసోర్చియం, ఆప్షన్ సి ట్యూనికా అల్బుజినియా, ఆప్షన్ డి ఎపిడిడైమిస్. ఇన్వాజినేషన్ ద్వారా ఏర్పడిన వృషణాల యొక్క వృషణాల లోబుల్స్ వీటితో ఏర్పడతాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ట్యూనికా అల్బుజినియా. ఆరవ ప్రశ్న గమనిస్తున్నాం. సెర్టోలి కణాలు వీటిని ఉత్పత్తి చేస్తుంది? ఆప్షన్ ఏ ఇన్హబిన్, ఆప్షన్ బి టెస్టోస్టిరాన్, ఆప్షన్ సి ఎఫ్ఎస్హెచ్, ఆప్షన్ డి ఎల్హెచ్. సెర్టోలి కణాలు వీటిని ఉత్పత్తి చేస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇన్హబిన్. ఏడవ ప్రశ్న చూస్తున్నాం. సెమినిఫెరస్ గొట్టాల మధ్యంతర కణాలు వీటిని ఉత్పత్తి చేస్తాయి? ఈస్ట్రోజన్లు, ఆండ్రోజన్, టెస్టోస్టిరాన్, ప్రొజెస్టిరాన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆండ్రోజన్.
8వ ప్రశ్న చూస్తున్నాం. వాస్ డిఫరెన్స్ మరియు సెమినల్ వెసికల్ యొక్క వాహిక కలయిక ద్వారా ఏర్పడిన సాధారణ వాహిక ఏది? శుక్రవాహిక, మూత్రనాళము, స్ఖలన వాహిక, ఫెలోపియన్ వాహిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, స్ఖలన వాహిక. 9వ ప్రశ్న చూస్తున్నాం. వీర్య ఉత్పత్తికి ప్రధానంగా దోహదపడే గ్రంథి? ప్రోస్టేట్ గ్రంథి, బార్తోలిన్ గ్రంథి, స్కిన్ గ్రంథి, సెమినల్ వెసికిల్స్. వీర్య ఉత్పత్తికి ప్రధానంగా దోహదపడే గ్రంథి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, సెమినల్ వెసికిల్స్ అంటారు. 10వ ప్రశ్న చూస్తున్నాం. అండాశయానికి దగ్గరగా ఉన్నటువంటి అండవాహిక యొక్క గరాటు ఆకారంలో భాగం? ఆప్షన్ ఏ ఇన్ఫండిబులం, ఆప్షన్ బి ఫింబ్రియా, ఆప్షన్ సి అంపుల్లా, ఆప్షన్ డి ఇస్తమస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇన్ఫండిబులం అంటారు. 11వ ప్రశ్న చూస్తున్నాం. అండవాహిక యొక్క ఫింబ్రియా ప్రధాన విధి? అండాల సేకరణ, అండాశయం అభివృద్ధి, ఫలదీకరణంలో సహాయం, ఇంప్లాంటేషన్లో సహాయం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండాల సేకరణ. 12వ ప్రశ్న చూస్తున్నాం. ఏ స్త్రీ గ్రంథులు పురుషుల ప్రోస్టేట్ గ్రంథికి సమానంగా ఉంటాయి? స్కిన్ గ్రంథి, క్షీర గ్రంథి, బార్తోలిన్ గ్రంథి, కౌపర్ గ్రంథి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్కిన్ గ్రంథి. 13వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో మియోసిస్ 2 విభజనకు లోనయ్యేది? ఆప్షన్ ఏ స్పెర్మాటోగోనియం, ఆప్షన్ బి ప్రాథమిక స్పెర్మాటోసైట్లు, ఆప్షన్ సి సెకండరీ స్పెర్మాటోసైట్లు, ఆప్షన్ డి సెర్టోలి కణాలు. సెర్టోలి కణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రాథమిక స్పెర్మాటోసైట్లు. 14వ ప్రశ్న చూస్తున్నాం. ఓజెనిసిస్లో కణ విభజన మియోసిస్ 1 యొక్క ప్రొపేజ్ 1 దేని వద్ద ఆగిపోతుంది? ప్రైమరీ ఓసైట్, సెకండరీ ఓసైట్, ఓగోనియం, ఊటిడ్. ఓజోనిసిస్లో కణ విభజన మియోసిస్ 1 యొక్క ప్రొపేజ్ 1 దేని వద్ద ఆగిపోతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రైమరీ ఓసైట్ వద్ద. 15వ ప్రశ్న చూస్తున్నాం. స్త్రీ అండాశయం నుంచి అండం విడుదలయ్యే దశ? ప్రైమరీ ఓసైటా, సెకండరీ ఓసైటా, ఓగోనియమా, ఊటిడ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సెకండరీ ఓసైట్. 16వ ప్రశ్న చూస్తున్నాం. ఆరోగ్యకరమైన మహిళల్లో అండోత్సర్గం ఎప్పుడు జరుగుతుంది? 16 నుంచి 20 రోజులు, 14 నుంచి 16 రోజులు, 10 నుంచి 13 రోజులు, 20 నుంచి 24 రోజులు. ఆరోగ్యకరమైన మహిళల్లో అండోత్సర్గము ఎప్పుడు జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 14 నుంచి 16 రోజులు. 17వ ప్రశ్న చూస్తే మానవునిలో ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది? ఇస్తముస్, ఆప్షన్ బి ఆంఫ్రులి ఇష్మిక్ కూడలి, ఆప్షన్ సి గర్భాశయం, ఆప్షన్ డి పోలికిల్. మానవునిలో ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆంఫ్రులి ఇష్మిక్ కూడలి. 18వ ప్రశ్న చూస్తున్నాం. మానవ స్త్రీలలో మియోసిస్ 2 ఏ దశ వరకు పూర్తి కాదు? ఇంప్లాంటేషన్, యుక్త వయస్సు, ఫలదీకరణం, గర్భధారణ. మానవ స్త్రీలలో మియోసిస్ 2 ఏ దశ వరకు పూర్తి కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫలదీకరణం. 19వ ప్రశ్న చూస్తున్నాం. రిలాక్సిన్ దీని ద్వారా స్రవిస్తుంది? ప్లాసెంటా, అండాశయం, పిట్యూటరీ, వృషణాలు. రిలాక్సిన్ దీని ద్వారా స్రవిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్లాసెంటా. 20వ ప్రశ్న చూస్తున్నాం. పిండం ఎండిపోవడం అనేటువంటిది దీని ద్వారా నిరోధించబడుతుంది? ఆప్షన్ ఏ ఆమ్నియన్, ఆప్షన్ బి కొరియన్, ఆప్షన్ సి అలాంటోయిస్, ఆప్షన్ డి పచ్చసొన సంచి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆమ్నియన్. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రొజెస్టిరాన్ మరియు ఈస్ట్రోజన్ వేటి ద్వారా స్రవించబడతాయి? ఆప్షన్ ఏ వృషణాలు, ఆప్షన్ బి కిడ్నీ, ఆప్షన్ సి ప్లాసెంటా, ఆప్షన్ డి అండము. ప్రొజెస్టిరాన్ మరియు ఈస్ట్రోజన్ వేటి ద్వారా స్రవించబడతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్లాసెంటా. 22వ ప్రశ్న చూస్తే లీడిగ్ కణాలు ఇందులో కనిపిస్తాయి? సెమినల్ విసికిల, ఆప్షన్ బి వృషణాల, ఆప్షన్ సి అండాశయమా, ఆప్షన్ డి గర్భాశయమా. లీడిగ్ కణాలు ఇందులో కనిపిస్తాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సెమినల్ విసికిల్.
23వ ప్రశ్న చూస్తున్నాం. క్షీరగ్రంథి యొక్క కొన వద్ద ఈ వాహిక తెరవబడుతుంది. ఆప్షన్ ఏ లాక్టిఫరస్ వాహిక, ఆప్షన్ బి స్టెన్సన్స్ డక్ట్, ఆప్షన్ సి రెవినస్ డక్ట్, ఆప్షన్ డి బొడ్డు వాహిక. క్షీరగ్రంథి యొక్క కొన వద్ద ఈ వాహిక తెరవబడుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లాక్టిఫరస్ వాహిక. 24వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కార్పోరా కావెర్నోసా కండరం దీనిలో ఉంటుంది. ఆప్షన్ ఏ పురుషాంగం, ఆప్షన్ బి పురుషాంగం అండ్ క్లిటోరిస్, ఆప్షన్ సి పురుషాంగం మాత్రమే, ఆప్షన్ డి క్లిటోరిస్ మాత్రమే. కార్పోరా కావెర్నోసా అనే కండరం దీనిలో ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పురుషాంగం మరియు క్లిటోరిస్లలో. 25వ ప్రశ్న చూస్తే మానవ మావి పోషణావయవం అంటారు. దీని నుంచి ఉద్భవించినది మీసోడెర్మా, ట్రోఫోబ్లాస్టా, ఆప్షన్ సి ఎక్టోడెర్మా, ఆప్షన్ డి ఎండోడెర్మా. మానవ మావి పోషణ అవయవం దీని నుంచి ఉద్భవించింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ట్రోఫోబ్లాస్ట్. 26వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. దేని సహాయంతో శుక్రం స్త్రీ పునరుత్పత్తి మార్గంలో కదలిక జరుపుతుంది? ఆప్షన్ ఏ మధ్య భాగం, ఆప్షన్ బి తల, ఆప్షన్ సి తోక అండ్ మధ్య భాగం, ఆప్షన్ డి తోక మాత్రమే. దేని సహాయంతో శుక్రం స్త్రీ పునరుత్పత్తి మార్గంలో కదలిక జరుపుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తోక అండ్ మధ్య భాగం. 27వ ప్రశ్న చూస్తున్నాం. 2 ప్రాథమిక స్పెర్మాటోసైట్ల ద్వారా ఉత్పత్తి చేయబడిన స్పెర్మాటోజోవా సంఖ్య 2, 4, 8, 16. 2 ప్రాథమిక స్పెర్మాటోసైట్ల ద్వారా ఉత్పత్తి చేయబడిన స్పెర్మాటోజోవా సంఖ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 8. 28వ ప్రశ్న చూస్తున్నాం. కార్పస్ లూటియం ఉత్పత్తి చేసేది ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్, థైరాక్సిన్, ప్రొజెస్టిరాన్. కార్పస్ లూటియం ఉత్పత్తి చేసేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్రొజెస్టిరాన్. 29వ ప్రశ్న చూస్తున్నాం. సెర్టోలి కణాలు దీని ద్వారా నియంత్రించబడతాయి. ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, జిహెచ్, టిఎస్హెచ్. సెర్టోలి కణాలు దీని ద్వారా నియంత్రించబడతాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎఫ్ఎస్హెచ్. 30వ ప్రశ్న చూస్తున్నాం. ప్రసవాన్ని ప్రారంభించడానికి ఏ హార్మోన్ను ఇవ్వవచ్చు? ఆక్సిటోసిన్, రిలాక్సిన్, ప్రొలాక్టిన్, ఈస్ట్రోజన్. ప్రసవాన్ని ప్రారంభించడానికి స్త్రీకి ఏ హార్మోన్ను ఇవ్వవచ్చు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆక్సిటోసిన్. 31వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో ఏది ప్లాసెంటా ద్వారా స్రవించబడదు? ఆప్షన్ ఏ ఆక్సిటోసిన్, రిలాక్సిన్, ప్రొలాక్టిన్, హెచ్సిజి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రొలాక్టిన్. 32వ ప్రశ్న చూస్తున్నాం. క్షీరద పిండం చుట్టూ ఉన్న పొర పచ్చసొన కుహరం, ఆమ్నియోటిక్ కుహరం, అల్లాంటోయిక్ కుహరం, స్క్రోటల్ కుహరం. క్షీరద పిండం చుట్టూ ఉన్న పొర. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆమ్నియోటిక్ కుహరం. 33వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. గర్భాశయమున వీర్యకణ అండముల చేరిక దీని ద్వారా జరుగుతుంది? అండాశయం, వృషణాలు, ఎపిడిడైమిస్, స్త్రీ పునరుత్పత్తి మార్గం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి స్త్రీ పునరుత్పత్తి మార్గం. 34వ ప్రశ్న చూస్తున్నాం. 1 మిలియన్ ఓసైట్లు మరియు 1 మిలియన్ స్పెర్మోటోసైట్లు వీటిని ఇస్తాయి? 2 మిలియన్ అండాలు, 2 మిలియన్ శుక్రకణాలు. ఆప్షన్ బి 1 మిలియన్ అండాలు, 2 మిలియన్ శుక్రకణాలు. ఆప్షన్ సి 1 మిలియన్ అండాలు, 1 మిలియన్ శుక్రకణాలు. ఆప్షన్ డి 2 మిలియన్ అండాలు, 1 మిలియన్ శుక్రకణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1 మిలియన్ అండాలు, 2 మిలియన్ శుక్రకణాలు. 35వ ప్రశ్న చూస్తే ఓగోనియం అనేది? ఆప్షన్ ఏ హ్యాప్లోయిడ్, ఆప్షన్ బి హ్యాప్లోడిప్లాయిడ్, ఆప్షన్ సి డిప్లాయిడ్, ఆప్షన్ డి ట్రిప్లాయిడ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డిప్లాయిడ్. 36వ ప్రశ్న చూస్తే శుక్రకణాల్లో సాధారణంగా ఎన్ని సెంట్రియోల్స్ ఉంటాయి? ఆప్షన్ ఏ సెంట్రియోల్స్ లేవు, ఆప్షన్ బి 2 కంటే ఎక్కువ, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 1. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 2. 37వ ప్రశ్న చూస్తే క్రింది ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఏ దశలో చురుకుగా ఉంటుంది?
ప్రొలిఫెరేటివ్, ఆప్షన్ బి ఋతుస్రావం, ఆప్షన్ సి రహస్య దశ, ఆప్షన్ డి ఫోలిక్యులార్. క్రింది ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఏ దశలో చురుకుగా ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రహస్య దశ. 38వ ప్రశ్న చూస్తే మోనోపాజ్ తర్వాత మూత్రంలో ఏ హార్మోన్ పెరుగుతుంది? ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్, ఆప్షన్ సి ఏసిటిహెచ్, ఆప్షన్ డి జిఎన్ఆర్హెచ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎఫ్ఎస్హెచ్. 39వ ప్రశ్న చూస్తే పిట్యూటరీ నుంచి ఎఫ్ఎస్హెచ్ స్రావాన్ని తగ్గించేది? ఆప్షన్ ఏ ఇన్హిబిన్, ఆప్షన్ బి ఏబిపి, ఆప్షన్ సి ప్రొలాక్టిన్, ఆప్షన్ డి ఆక్సిటోసిన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇన్హిబిన్. 41వ ప్రశ్న చూస్తున్నాం. మానవులలో సెమినల్ ప్లాస్మా సమృద్ధిగా వీటిలో ఉంటుంది? ఆప్షన్ ఏ ఫ్రక్టోజ్, కాల్షియం, సిట్రిక్ యాసిడ్ మరియు ప్రోస్టోగ్లాండిన్స్, ఆప్షన్ బి ఫ్రక్టోజ్ మరియు కాల్షియం కానీ ఎంజైములు లేవు, ఆప్షన్ సి ఫ్రక్టోజ్, గ్లూకోజ్ మరియు అమైనో ఆమ్లాలు కానీ కాల్షియం లేదు, ఆప్షన్ డి ఫ్రక్టోజ్, ప్రోస్టోగ్లాండిన్స్, కాల్షియం లేదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫ్రక్టోజ్, కాల్షియం, సిట్రిక్ యాసిడ్ మరియు ప్రోస్టాగ్లాండిన్స్లో సెమినల్ ప్లాస్మా సమృద్ధిగా ఉంటుంది. 42వ ప్రశ్న చూస్తే క్షీరదాల అండం యొక్క రెండవ పరిపక్వత విభాగం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఆప్షన్ ఏ అండం ఫెలోపియన్ ట్యూబ్లోకి ప్రవేశించినప్పుడు, ఆప్షన్ బి గ్రాఫియన్ ఫోలికల్ చీలిపోయినప్పుడు, ఆప్షన్ సి శుక్రకణం అండంలోకి చొచ్చుకుపోయినప్పుడు, ఆప్షన్ డి ఫలదీకరణం పూర్తయిన తర్వాత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శుక్రకణం అండంలోకి చొచ్చుకుపోయినప్పుడు. 43వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రసవానికి సంకేతాలు వీటి నుంచి ఉద్భవిస్తాయి? స్త్రీ జీవిలో ప్రసవానికి సంకేతాలు వీటి నుంచి ఉద్భవిస్తాయి. పిట్యూటరీ గ్రంథి, ఆప్షన్ బి కార్పస్ లూటియం, ఆప్షన్ సి ప్లాసెంటా, ఆప్షన్ డి ప్లాసెంటా మరియు పూర్తిగా అభివృద్ధి చెందిన పిండం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్లాసెంటా మరియు పూర్తిగా అభివృద్ధి చెందిన పిండం. 44వ ప్రశ్న చూస్తున్నాం. రిలాక్సిన్ హార్మోన్ దీని ద్వారా స్రవించబడుతుంది? ఆప్షన్ ఏ ప్లాసెంటా మాత్రమే, ఆప్షన్ బి కార్పస్ లూటియం, ప్లాసెంటా మరియు ప్రోస్టేట్ గ్రంథి, ఆప్షన్ సి కార్పస్ లూటియం మాత్రమే, ఆప్షన్ డి పిట్యూటరీ గ్రంథి ద్వారా మాత్రమే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కార్పస్ లూటియం, ప్లాసెంటా మరియు ప్రోస్టేట్ గ్రంథి. 45వ ప్రశ్న చూస్తున్నాం. స్త్రీ ఋతుచక్రంలో ల్యూటినైజింగ్ హార్మోన్ ఉత్పత్తి జరిగేది 12వ రోజా, 10వ రోజా, 14వ రోజా, 24వ రోజా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 14వ రోజు. 46వ ప్రశ్న చూస్తున్నాం. మూత్రంలో ఏ గ్రంథి యొక్క ఆమ్లతను తటస్థం చేయడానికి మూత్రనాళంలో ఆల్కలిన్ శ్లేష్మాన్ని రహస్యంగా ఉంచేది? ఆప్షన్ ఏ సెమినల్ విసికిల్స్, ఆప్షన్ బి ప్రోస్టేట్ గ్రంథి, ఆప్షన్ సి కౌపర్స్ గ్రంథి, ఆప్షన్ డి ఎపిడిడమైస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రోస్టేట్ గ్రంథి. 47వ ప్రశ్న చూస్తే గర్భధారణ సమయంలో మాత్రమే మహిళల్లో ఏ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి? ఆప్షన్ ఏ హ్యూమన్ కొరియోనిక్ గొనోడోట్రోపిన్, హెచ్సిజి అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ బి రిలాక్సిన్, ఆప్షన్ సి హ్యూమన్ ప్లసెంటల్ లాక్టోగ్నా, హెచ్పిఎల్, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 48వ ప్రశ్న చూస్తే జర్ము కణాలు 23 క్రోమోజోములను కలిగి ఉంటాయి. అవి ఏవి? ఆప్షన్ ఏ ప్రాథమిక స్పెర్మోటోసైట్లు, ఆప్షన్ బి స్పెర్మోటోగునియా, ఆప్షన్ సి ద్వితీయ స్పెర్మోటోసైట్, ఆప్షన్ డి ఓగ్నియా. జర్ము కణాలు 23 క్రోమోజోములను కలిగి ఉంటాయి. అవి ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ద్వితీయ స్పెర్మోటోసైట్ కణాలు అంటారు. 49వ ప్రశ్న చూస్తే గర్భాశయమున వీర్య అండముల చేరిక అనేది ఎక్కడ జరుగుతుంది? ఎపిడిడైమిస్, ఆప్షన్ బి స్త్రీ పునరుత్పత్తి మార్గం, ఆప్షన్ సి పురుష పునరుత్పత్తి మార్గం, ఆప్షన్ డి అండాశయం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి స్త్రీ పునరుత్పత్తి మార్గం. 50వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో తప్పు స్టేట్మెంట్ను ఎంచుకోండి. ఎల్హెచ్ ఆండ్రోజన్లను ఉత్పత్తి చేయడానికి లీడిక్ కణాలను ప్రేరేపిస్తుంది. ఆప్షన్ బి ఎఫ్ఎస్హెచ్ సెర్టులీ కణాలను ప్రేరేపిస్తుంది, ఇది స్పెర్మియోజెనిసిస్లో సహాయపడుతుంది. ఆప్షన్ సి ఫొలిక్యులార్ దశలో ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ క్రమంగా తగ్గుతాయి. ఆప్షన్ డి ఎల్హెచ్ అండాశయంలో అండోత్సర్గాన్ని ప్రేరేపిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫొలిక్యులార్ దశలో ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్ క్రమంగా తగ్గుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది జంతుశాస్త్రం జువాలజీ సెకండ్ ఇయర్
జంతుశాస్త్రం జువాలజీ సంబంధించినటువంటి యూనిట్ 5A మానవ పునరుత్పత్తి వ్యవస్థ, యూనిట్ 5A హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించిన టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.